హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఇప్పటికే మీకు తెలుసు, నేను ఆల్రెడీ కవర్ ఫోటో పెట్టాను కదా. ద స్టోరీ బిహైండ్ అవర్ డ్రీమ్ హౌస్ అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు, లైక్ మీరు ఎక్కడ కొనుక్కున్నారు, ఎలా కొనుక్కున్నారు, మీరు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి. నేను ఎక్కడ కొనుక్కున్నామో చెప్పలేను. నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను అని మాత్రమే చెప్పగలను, ప్లేస్ నేను చెప్పలేను. మీకు ఎవరికైనా ఫాలోవర్స్ లో తెలిస్తే ప్లీజ్ డోంట్ కామెంట్ ఆన్ దర్ రీల్స్. నేను చాలా మందికి పర్సనల్ గా మెసేజ్ చేయడం జరిగింది. ఫర్ సేఫ్టీ పర్పసెస్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ టు మెన్షన్ ద కమ్యూనిటీ నేమ్ ఇన్ ద పబ్లిక్ స్పేసెస్. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయకండి, నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఐ విల్ రిప్లై వెదర్ ఇట్స్ దట్ కమ్యూనిటీ ఆర్ నాట్ అనేది. సో వీ కెన్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇల్లు కొనుక్కుందాము అని చెప్పేసి ఇది మేము కపుల్గా తీసుకున్న డిసిషన్ కాదు. నేను పెళ్ళి అవ్వక ముందే, నా పెళ్ళి సెట్ అయిన తర్వాత నేను మా ఫాదర్తో చెప్పడం జరిగింది, నేను పెళ్ళైన 1 year లోపు నేను ఇల్లు కొనుక్కుంటాను అని. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉండింది. ఈ వీడియోతో అది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఏంటి అంటే, పెళ్ళి అయిన తర్వాత నేను ఎందుకు ఓల్డ్ రెంటెడ్ ఫ్లాట్లోనే ఉన్నాము అని చెప్పి. దిస్ వాజ్ ద రీజన్ అనమాట. ముందు ఫ్లాట్లోనే మేము ఉండడానికి 1 year లోపే హౌస్ కొనుక్కుంటాం కాబట్టి మళ్ళీ రెంటెడ్ హౌస్కి వెళ్ళి అక్కడ అడ్వాన్స్ ఇచ్చి అవన్నీ షిఫ్టింగ్ ఎందుకు అని చెప్పి. సో ఈ డెసిషన్ అనేది నేను పెళ్ళికి ముందే మా ఫాదర్తో చెప్పడం జరిగింది. నేను పెళ్ళైన వితిన్ 1 year నేను ఓన్ హౌస్ కొనుక్కొని అక్కడికి మూవ్ అవుతాను అని చెప్పేసి. ఫస్ట్ డెసిషన్ ఇట్లా జరిగింది. దాని తర్వాత నేను మా హస్బెండ్తో చెప్పాను. మా హస్బెండ్, అండ్ ఇందులో ఓపెన్ సీక్రెట్, ఎవ్రీబడి నోస్, నాది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి. సో నా ఐడియా అండ్ థాట్స్ మా హస్బెండ్కి ముందే తెలుసు, ఐ మీన్ హరీష్కి ముందే తెలుసు. తను కూడా ఓకే, ఈ రోజుల్లో ఓన్ హౌస్ ఉండడం మంచిదే, ఇట్స్ నాట్ లైక్ ఇలా సెటిల్ అయిన తర్వాతే తీసుకున్నాము, ఇంత సంపాదించిన తర్వాతే తీసుకున్నాం అనుకోవడంలో కరెక్ట్ లేదు. సో మనం అనుకున్నప్పుడు తీసుకున్నాము, లెట్స్ వి విల్ మేనేజ్ టుగెదర్ అని చెప్పేసి తను నా డెసిషన్కి అగ్రీ అయ్యారు. సో coming to the next point, when we started searching the home and when we finalized this home is our dream home అని చెప్పేసి. ఓకే, సో నేను ఫస్ట్ నాకు కమ్యూనిటీ వద్దు, నాకు ఓన్ స్పేస్ కావాలి. సో నాకు చాలా ఇల్లు చుట్టూ స్పేస్ కావాలి. సో నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి, లేదు అంటే నాకు సింగిల్ స్టోరీలోని ఫ్లోర్ మొత్తం ఒకే ఫ్లాట్ ఉండే హౌస్ కావాలి, అట్లా అనుకున్నాం అనమాట. సో నేను అట్లానే ఫస్ట్ మేము సర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. వెన్ వీ స్టార్టెడ్ సర్చింగ్ వాజ్ March 2025. నేను పెళ్ళైన 1 monthకే మేము సర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. సో సర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మేము అనుకున్న బడ్జెట్ 1 to 1.10, అంతకు మించి మేము వెళ్ళకూడదు అనుకున్నాం అనమాట. సో ఆ బడ్జెట్లోని మాకు సింగిల్ స్టోరీ బిల్డింగ్స్ చాలా కనిపించాయి, బట్ ఇట్స్ లైక్ టూ ఫార్, లేకపోతే రోడ్ కనెక్టివిటీ లేకపోవడము, మెట్రోస్ దగ్గరికి లేకపోవడము, చాలా లోపలికి అంటే స్ట్రీట్స్ లోపల ఉండటము. మాకు రోడ్ కనెక్టివిటీ కావాలి, మాకు మెట్రోకి నియర్ బై కావాలి. సో అది మా క్రైటీరియా ఉండే అనమాట. ఈవెన్ దో మై క్రైటీరియా వాజ్ ఇండిపెండెంట్ హౌస్. నా క్రైటీరియా, మా హస్బెండ్కి ఎప్పుడు కమ్యూనిటీ కావాలి, బట్ తన హరీష్ ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు చూద్దాం, నేను చెప్పిన తర్వాతే నీకు అర్థమవుతుంది అని చెప్పేసి. సో మేము చూసినవన్నీ ఎలా అంటే, మెట్రోకి అసలు దగ్గరకు ఉండేవి కాదు, రోడ్స్ దగ్గరకు ఉండేవి కాదు, ప్రతిదీ దూరంగా ఉండేవి, స్ట్రీట్స్ లోపల ఉండేది. రోడ్ కనెక్టివిటీస్ అన్ని కూడా మాకు మళ్ళీ కమ్యూనిటీసే కనిపించేవి, రోడ్ కనెక్టివిటీ డైరెక్ట్గా ఉండేవి. సో చూసిన తర్వాత కూడా మాకు ఏం అర్థమైందంటే, సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ఎమ్యూనిటీస్ లేకుండానే ఎమ్యూనిటీస్కి చాలా ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటున్నారు హౌస్ రేట్లో. సో హౌస్ రేట్లో దగ్గర హౌస్ రేట్లో 5 to 7% ఎమ్యూనిటీస్కి అడుగుతున్నారు. ఈవెన్ దో దట్స్ ఏ సింగిల్ స్టోరీ బిల్డింగ్, అక్కడ ఏం ఎమ్యూనిటీస్ ఉండేవి కాదు.
సో మాకు ఎట్లా అనిపించింది అంటే సో ఐ డిసైడెడ్ సేఫ్టీ పర్పసెస్ అవన్నీ అండ్ ఎమ్యూనిటీస్ పరంగా అవన్నీ కూడా కమ్యూనిటీ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అని చెప్పేసి మేము ఒక 10 to 20 హౌసెస్ చూసిన తర్వాత మేము డిసైడ్ అయ్యింది ఇది. ఎవరికైనా ఇండిపెండెంట్ హౌసెస్ కరెక్ట్గా దొరికితే అది మీ లక్ అండ్ మేబీ మీకు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ లేకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. సో మాకు కమ్యూనిటీయే బెస్ట్. ఎందుకు అంటే ఎమ్యూనిటీస్కి తీసుకున్న పర్సంటేజ్ ప్రకారం ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా అన్నీ మాకు ఉంటున్నాయి అండ్ సేఫ్టీ పరంగా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడ మేమిద్దరం మాత్రమే లివ్ చేస్తాం. మాతో మా పేరెంట్స్ కానీ మా సిస్టర్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరు లివ్ చేయరు కాబట్టి సో సేఫ్టీ పర్పసెస్ కూడా కమ్యూనిటీయే కరెక్ట్ అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాం. దెన్ వాట్ కైండ్ ఆఫ్ హౌస్ అంటే మేము ముందు నుంచి 3 BHK చూద్దాం అనుకున్నాం. మీన్స్ 3 bedroom హౌస్ చూద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. మాకు 2 bedroom వద్దు, మాకు 3 bedroom కావాలి అని చెప్పేసి. సో after we decided about community, we went to so many communities. Then వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బడ్జెట్లో కమ్యూనిటీలో 3 BHK రాదు, 2 BHK వస్తుంది, సంథింగ్ చాలా విన్నాము. అక్కడ కూడా మేము ఒక 10 to 15 హౌసెస్ చూసాము. చూసిన తర్వాత ఓ మై గాడ్, అసలు మనం ఇప్పుడు బడ్జెట్ పెంచుకోవాలా, ఏరియా మార్చుకోవాలా, సో మాకు ఏం అర్థం కాలేదు. మేము చెప్పేస్తున్నాం ఏరియా మేము ఆఫీస్ సైడ్ ఏరియా సైడ్ మేము వెళ్ళాలనుకోలేదు. వేర్ ద బడ్జెట్ వాజ్ టూ హై దట్ సైడ్. సో మేము రెసిడెన్షియల్ ఏరియా మేము ఉంటున్న ఏరియాలోనే తీసుకుందాం అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. వేర్ ఆంధ్ర పీపుల్ ఆల్సో స్టే బికాస్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్ర. సో మాకు కూడా ఎక్కువ ఆంధ్ర పీపుల్ స్టే చేసే ఏరియాలో కూడా కావాలి అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. సో మేము ఏమనుకున్నామంటే ఏంటిదంతా బడ్జెటా అదా ఇదా అని ఆ కన్ఫ్యూజన్లో 2 to 3 weeks మేము సర్చింగ్ ఆపేసాం. వీఆర్ లైక్ జస్ట్ డైల్ డౌన్ ఎవ్రీథింగ్ డైల్ డౌన్ చేసేసి ఓకే వీ కెన్ స్టార్ట్ ఫ్రెష్, ఇట్ విల్ టేక్ టైమ్ సంథింగ్ అనమాట. ఇంత కష్టమా, మనకి నచ్చే ఒక ఇల్లు దొరకడం ఇంత కష్టమా అని అప్పుడు అయింది అనమాట. నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏమీ ఇందులో నచ్చలేదు, ఓన్లీ ఒక్కటి నచ్చింది. అది కూడా అవుట్ ఆఫ్ బడ్జెట్ అండ్ సింగిల్ స్టోరీ బిల్డింగ్ అండ్ దే ఆర్ అంటే ఆ రేట్కి ఆ ఏరియాకి ఆ ఇల్లు మాకు చాలా వే టూ ఓవర్ రేటెడ్ అనిపించింది. నచ్చడం అంటే అదొక్కటే నచ్చింది తప్ప ఓవర్ రేటెడ్ అనే ఫీలింగ్లోనే ఉన్నాను. మనసు పూర్తిగా నాకు ఏ ఇల్లు కూడా ఇన్ని ఇల్లులు నాకు నచ్చలేదు. సో మేము ఆపేసాం. ఆఫ్టర్ 2 to 3 weeks ఆల్ ఆఫ్ సడన్ మాకు కాల్ వచ్చింది అనమాట. సమ్ పర్టికులర్ ఏజెన్సీ దట్ ఈస్ ఫ్రమ్ నో బ్రోకర్. ఒక కాల్ వచ్చి మాకు వాళ్ళు ఇట్లా ఒక కమ్యూనిటీలో సేల్ చేస్తున్నారు, మీకు కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది. సో వీఆర్ జస్ట్ లైక్ ఈవెన్ దో నాకు కూడా అప్పుడు నేను లిటరలీ చెప్పాలంటే ఆ రోజు నేను 1 hour పర్మిషన్ తీసుకొని ఆఫీస్ నుంచి మేమిద్దరం వచ్చాము. దట్స్ ఎ వీక్ డే నాట్ ఎ వీకెండ్. ఏప్రిల్ 2025లో సమ్ వీక్ డే మేము ఈ హౌస్ చూడడానికి వచ్చాము. సో వీఆర్ జస్ట్ లైక్ ఇన్ ఎ ర్యాండమ్ డే ర్యాండమ్ హౌస్ విత్ ఏ ర్యాండమ్ పర్సన్ మేము వచ్చాము చూడడానికి. వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు డెమో ఫ్లాట్ చూపించడానికి తీసుకొచ్చారు. సో మేము డెమో ఫ్లాట్ చూడడానికి వచ్చినప్పుడు దెన్ వీ గాట్ వన్ ఫీలింగ్. మనము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఒక డ్రెస్ చూసినప్పుడు, ఒక చెప్పులు చూసినప్పుడు, ఒక వస్తువు వాట్ ఎవర్ థింగ్ ఇట్ మైట్ బి, మనకు అది చూసినప్పుడు అబ్బా ఇది మనది, ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటది, లేకపోతే ఇక్కడ మనం ఉంటే బాగుంటది, ఇది మనం వేసుకుంటే బాగుంటది అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అట్లా మాకు ఇల్లు చూసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈవెన్ దో ఈ కమ్యూనిటీ చూసినప్పుడు కూడా నేను అట్లానే ఫీల్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్, ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్. నాకు ఎందుకో ఒక తెలియని ఫీలింగ్ ఈ కమ్యూనిటీ చూసినప్పుడు, ఈ ఇల్లు చూసినప్పుడు. దెన్ నేను ఆ ఫీలింగ్ ఎవరితో చెప్పలేదు. దెన్ అవుట్ ఆఫ్ బ్లూ మేము అడ్వాన్స్ ఇచ్చాం అనమాట ఇంటికి. ఐ వాజ్ లైక్ జీరో ఐడియా. మేము ఎట్లా మనీ సెట్ చేస్తాం, ఎట్లా మొత్తం కడతాం, ఎంత లోన్ తీసుకుంటాం, అవన్నీ కూడా నాకు ఒక బ్లాంక్లో ఉన్నాయి. అలాంటప్పుడు మేము 50,000 అడ్వాన్స్ ఇచ్చి హౌస్ బుక్ చేసుకున్నాం అనమాట. దట్స్ ఏప్రిల్ 26th, 2025. ఎగ్జాక్ట్లీ ద గృహప్రవేశం డే, 1 year బిఫోర్ ద గృహప్రవేశం డే. మా గృహప్రవేశం ఏప్రిల్ 26th, 2026లో అయ్యింది. మేము ఈ ఇంటికి అడ్వాన్స్ ఏప్రిల్ 26, 2025లో ఇచ్చాము. దట్ వాజ్ లైక్ ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడు కూడా మనం ఎప్పుడు ఇలాంటి డైలమాలోనే ఉంటాము. సో వీ హ్యావ్ టు గో ఫర్దర్. కొన్నిసార్లు ఫాస్ట్ డిసిషన్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి అని చెప్పి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నేను ఇంట్లో కూర్చొని
ఈ ఇల్లు ఎలా కొనుక్కున్నానని మాట్లాడినప్పుడే నాకు అర్థమవుతుంది కొన్ని కొన్ని వాళ్ళు ఫాస్ట్గా తీసుకున్న డిసిషన్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి అని చెప్పేసి. సో దట్ వాస్ ద స్టోరీ. మేము ఎట్లా ఫిక్స్ అయ్యాము ఏ ఇల్లు తీసుకోవాలని ఏంటి అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ టిప్, సజెషన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మీరు అనుకోండి, వెన్ యు ఆర్ బయింగ్ ఇన్ ఏ మెట్రో సిటీస్, ఇది నా సజెషన్. ఈ రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళతో, బిల్డర్స్ వాళ్ళతో చాలా చాలా సఫర్ ఫేస్ చేస్తున్నారు అందరూ. సో మేము ఇల్లు కొనుక్కోవాలి అని ఫిక్స్ అయినప్పుడే, ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, నేను రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకున్నాక నేను ఫిక్స్ అయింది ఏంటి అని చెప్పేసి అంటే, ఇంకా ఓసీ మీన్స్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కి ఇంకో 6-7 months టైం ఉన్న కమ్యూనిటీలోనే తీసుకుంటాను. కొంతమంది లైక్ హ్యాండ్ ఓవర్ కి దీనికి లైక్ ఎలా అంటే ఓపెనింగ్ ఆఫర్ అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు. హ్యాండ్ ఓవర్ కి 4-5 years టైం ఉంటుంది. మనం చాలా చూస్తున్నాం. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ కమ్యూనిటీ నేమ్, ఎనీ కన్స్ట్రక్షన్ నేమ్, ఎనీథింగ్ హియర్, బట్ చాలా చూస్తున్నాం డిలేస్ వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం మనలాంటి వాళ్ళు. సో నేను అది ఫిక్స్ అయ్యి, నాకు ఆ సఫరింగ్ వద్దు, నేను మొత్తం డెమో ఫ్లాట్ రెడీ అయ్యి, డెమో ఫ్లాట్తో పాటు మొత్తం కమ్యూనిటీ అంతా నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటేనే నేను ఆ కమ్యూనిటీకే వెళ్ళి చూస్తాను. ఈవెన్ దో నాకు ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. వ్యాస్ట్ అని నేను చెప్పను, బట్ ఉంటుంది. సో ఆ ప్రైస్ డిఫరెన్స్ నాకున్నా పర్వాలేదు అని చెప్పేసి, బికాస్ ఐ డోంట్ వాంట్ దట్ సఫరింగ్. ఐ డోంట్ వాంట్ టు గో బిహైండ్ ఎవ్రీ కన్స్ట్రక్షన్. వాట్ ఈస్ ద అప్డేట్, నాకు అది వద్దు, నేను అది తీసుకోలేను. ఎందుకంటే ఇక్కడ నేను, నా హస్బెండ్ తప్ప ఎవరు పేరెంట్స్ వచ్చి వాళ్ళు వెనకాల తిరిగి అప్డేట్లు తెలుసుకునే అంత ఖాళీగా ఎవరు లేరు. బికాజ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఊరిలో వాళ్ళు ఉంటారు, అందరికీ తెలిసిందే. సో ఐ డోంట్ వాంట్ దట్ స్ట్రెస్. కాబట్టి నేను ఇల్లు చూడక ముందే నాకు కన్స్ట్రక్షన్ అయిందే కావాలి, నాకు కళ్ళ ముందు ఇల్లు కనిపించాలి. ఇట్స్ నాట్ లైక్ ఇలా ఉంటుంది డెమో ఫ్లాట్ అని నాకు 3Dలో చూపించేసి దాని తర్వాత కన్స్ట్రక్షన్ అక్కడ ఏం అవ్వకుండా ఒక ల్యాండే ఉండి జస్ట్ ఫౌండేషన్ లేపేసి, నాకు అవి వద్దు అని ఫిక్స్ అయ్యాను. ఇట్స్ ఏ సజెషన్. మీకు నమ్మకస్తులైనా ఉంటే మీరు వెళ్ళి తీసుకోండి. మీకు అది దాంట్లో రాంగ్ అని నేను చెప్పను. వేర్ సంబడి విల్ టేక్ బై లాంచింగ్ ఆఫర్లో తీసుకున్న వాళ్ళు తక్కువ అని నేను చెప్పను. మీకు నమ్మకం ఉండి వాళ్ళ నుంచి బాగా తెలిసి ఓకే దట్ దిస్ బిల్డర్స్ వాజ్ లైక్ ట్రస్ట్ వర్తీ అని చెప్పి అంటే తీసుకోండి. బట్ నా ఐడియా ప్రకారం నేను ఇది చెప్తున్నాను. ఇది మీరు టిప్ అనుకుంటారో సజెషన్ అనుకుంటారో, బట్ చెప్పాలి కదా. నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, నేను ఒక ఓన్ ప్లేస్లో ఉండి ఓన్ స్పేస్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు నా సజెషన్ మీతో చెప్పాలి కాబట్టి మీతో ఇది షేర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు నేను ఇచ్చిన సజెషన్ ఏదైతే ఉందో, లైక్ లాంచింగ్లో తీసుకోకండి, లాంచింగ్ అప్పుడు ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇబ్బంది పడతారు, అవన్నీ చెప్పిన సజెషన్ ఏదైతే ఉందో ఇవన్నీ ఇన్వెస్టర్స్కి అయితే కాదు. ప్లీజ్ ఇన్వెస్టర్స్ డోంట్ లిసన్ టు దిస్. మీరు ఇల్లు కొనుక్కొని మేము రెంట్స్ అంతంత పే చేసుకొని ఉండము, మీరు రైట్ అవే మేము షిఫ్ట్ అవుతాము, మేము సొంత ఇంట్లోనే ఉంటాము, ఈ ఇల్లు మేము మా కోసమే కొనుక్కుంటున్నాం అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. నాట్ అబౌట్ ఇన్వెస్టర్స్ యు ఆర్ గో అహెడ్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ ద ఓన్లీ లివ్ చేస్తాము, మాకులా లివ్ చేస్తాము అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. అండ్ కమింగ్ టు ద బిగ్గెస్ట్ థింగ్, 50,000 అయితే ఇచ్చేసాం, తర్వాత ఏంటి, ఏమైంది, లోన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి కదా. అసలు మేము ఎంత డౌన్ పేమెంట్ కట్టాం, ఎంత పర్సంటేజ్ కట్టాం, ఎంత పర్సంటేజ్ లోన్కి వెళ్ళాము, ఇవన్నీ కూడా తెలియాలి. కాబట్టి సో వీ కెన్ స్టెప్ ఇన్ టు ద లోన్ ప్రాసెస్ ఏంటి అంటే, మేము 50,000 ఇచ్చిన తర్వాత దే గేవ్ లైక్ 15 to 20 days టైం అనమాట. మేము అది జస్ట్ ఎట్లా అంటే ప్రీ బుకింగ్ అమౌంట్, ఇట్స్ నాట్ ఈవెన్ అడ్వాన్స్. 50,000 అంటే ప్రీ బుకింగ్ అమౌంట్. ఈ ఫ్లాట్ ఈ టవర్లో మాకు కావాలి అని చెప్పేసి అనమాట. సో ప్రీ బుకింగ్ అమౌంట్ కింద అది మేము 50,000 ఇచ్చాం. దానికి 15 days to 20 days టైంలోని మేము 3 lakhs ఇచ్చి మేము ఫ్లాట్ని బుక్ చేసుకోవాలి. ఫ్లాట్ని బుక్ చేసుకున్న తర్వాత దే విల్ గివ్ సమ్ టైమ్, వీ కెన్ ఆస్క్ సమ్ టైమ్ లైక్ 3 to 4 months or 4 to 5 months. It's depend upon the construction company or builders, whatever the person you are talking to, everything anamata. 4 to 5 months, 5 to 6 months. సో మీరు టైం తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు మనీ సెట్ చేసుకోవాలి, ఎంత పర్సంటేజ్ లోన్కి వెళ్ళాలో తెలియాలి. సో కొంతమంది ఎలా అంటే 0 down payment తో లోన్కి వెళ్తారు, వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు.
వాళ్ళు జస్ట్ 3 lakhs 4 lakhs పే చేసేసి వాళ్ళు వెంటనే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. సో వాళ్ళకి వెంటనే కూడా లోన్ అప్రూవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మేము తీసుకున్న కమ్యూనిటీకి ఓసీ రావడానికి అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ రావడానికి 6 to 7 months టైం ఉంది కాబట్టి మాకు అది అడ్వాంటేజ్ అయిందనమాట. ఎందుకు అంటే ఒక కమ్యూనిటీకి అవ్వని ఒక హౌస్కి అవ్వని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వస్తేనే రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో మాకు అక్కడ టైం దొరికింది 6 to 7 months మేము మనీ మొత్తం సార్ట్ చేసుకోవడానికి. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ వీ గాట్. ఈవెన్ దో మేము ప్రీ లాంచింగ్ లో ఏమీ తీసుకోకుండా డైరెక్ట్ గా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ 70% 80% కంప్లీట్ అయిపోయిన కమ్యూనిటీకి వచ్చి తీసుకున్నా మాకు అక్కడ ఓసీకి టైం ఉంది కాబట్టి. అండ్ దెర్ ఈస్ అనదర్ థింగ్, ఓసీ రాకముందు మీరు అడ్వాన్స్ కానీ కమ్యూనిటీకి ఇస్తే ఏదైనా బై మిస్టేక్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మీకు వెనక్కి కావాలి అంటే దే విల్ గివ్ యువర్ అడ్వాన్స్ బ్యాక్. ఇఫ్ ఓసీ వచ్చిన తర్వాత మీరు అడ్వాన్స్ కానీ ఇస్తే దే విల్ నాట్ గివ్ సింగిల్ పెన్నీ బ్యాక్. మీరు అది కన్ఫర్మ్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ మేము తీసుకున్న కమ్యూనిటీలో అది రూల్. ఓసీ వచ్చిన తర్వాత ఎవరైనా మనీ కట్టినట్లు ఉంటే వాళ్ళకి సింగిల్ పెన్నీ వెనక్కి రాదు. ఇఫ్ ఓసీ రాకముందు కట్టిన వాళ్ళందరికీ కూడా సమ్ అమౌంట్ ఉంటుంది కదా, లైక్ జిఎస్టీ ఛార్జెస్ 10% అలా కట్ చేసుకొని మిగతా అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. మీరు అవన్నీ కనుక్కొని ఇల్లు తీసుకోండి. ఒక్క రూపాయి మీరు వాళ్ళ కింద పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి కనుక్కోండి. మీరు సిగ్నేచర్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ చదవండి, ఎంత పర్సంటేజ్ కట్టింగ్స్ అవుతాయి. ఎందుకంటే మనం ఒకటి కొనుక్కుందాము అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న వస్తువు కొనుక్కుందామని ఫిక్స్ అయితేనే అది కరెక్ట్ గా అవ్వకపోతే మనం అది కొనుక్కోకుండా వెనక్కి అయిపోతాం. అలాంటిది ఇల్లు కొనుక్కున్నప్పుడు చాలా వెంట్ రాంగ్ అనే వర్డ్ అనేది చాలా అప్లికబుల్. ఎందుకంటే చాలా నెగటివ్స్ జరుగుతూ ఉంటాయి. మనం వెళ్తుంటాం, వెనక్కి వచ్చేస్తుంటాం, అవ్వదు, వెనక్కి తీసుకుంటాం, ఈ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకుంటాం, చాలా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో ఇస్తున్నప్పుడు ప్రాపర్ గా మాట్లాడండి. ఇది కాషన్ అని అనుకోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ మాకు 6 to 7 months టైం దొరకడం వల్ల సో మేము సార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మొదటి నుంచి కూడా 50-50 అనుకున్నాం. 50% లోన్, 50% మేము పేమెంట్ చేసేస్తాము అని చెప్పేసి అనమాట. సో 50% లోన్కి వెళ్ళాలనుకున్నాం. మాకు హౌస్ మొత్తము కలిపి 1.10 CR విత్ ఇంటీరియర్స్ అయింది. సో మేము 50% లోన్కి వెళ్ళాము విత్ ఇంటీరియర్స్. మేము 50% లోన్కి వెళ్ళాం. 50% అనేది మేము మనీ పే చేసుకున్నాం. అందులో నా సేవింగ్స్ అండ్ మా డాడీ కొంత అమౌంట్ నాకు హెల్ప్ చేశారు. దిస్ ఈస్ ద అమౌంట్ ఐ గాట్ హౌ ఐ మేనేజ్డ్ 50% అనేది. ఇది కొంత నేను సేవ్ చేసుకున్న అమౌంట్, నేను అండ్ మా హస్బెండ్ సేవ్ చేసుకున్న అమౌంట్, అండ్ కొంత పర్సెంట్ మా డాడీ. అది చాలా తక్కువ పర్సెంట్, ఎక్కువ పర్సెంట్ కాదు. మళ్ళీ మీ పేరెంట్స్ హెల్ప్ చేస్తారు, మీరు కొనేసుకున్నారు, నో, దట్స్ నాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా ఈ 50% లో కూడా మా డాడీ అనేది 25% హెల్ప్ చేశారు. మిగతాది మేము సేవ్ చేసుకున్న అమౌంట్, నేను నా హస్బెండ్ సేవ్ చేసుకున్న అమౌంట్, అండ్ 50% అనేది మేము టోటల్ గా లోన్కి వెళ్ళాము. సో మేము లోన్కి వెళ్ళింది బజాజ్ హౌసింగ్ లోన్ అనమాట. సో ఫస్ట్ మేము హెచ్డిఎఫ్సికి ట్రై చేసాము. హెచ్డిఎఫ్సి సమ్ ఎక్స్ రీజన్స్ హెచ్డిఎఫ్సి లోన్ అనేది రిజెక్ట్ అయ్యింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ రీజన్స్ హియర్. లోన్ పరంగా వస్తే హెచ్డిఎఫ్సి సమ్ ఎక్స్ రీజన్స్ వల్ల మాకు హెచ్డిఎఫ్సి లోన్ రిజెక్ట్ అయింది. మేము ఓన్లీ 2 banks తోనే వెళ్ళాము. హెచ్డిఎఫ్సి రిజెక్ట్ అవ్వగానే మేము బజాజ్ హౌసింగ్ లోన్కి వెళ్ళాం. బజాజ్ హౌసింగ్ లోన్ దే హెల్ప్ డే లాట్. జస్ట్ ఇట్ టుక్ అస్ లైక్ 1 week టైం. హౌసింగ్ లోన్ కి టైం పట్టుద్ది బేసిక్ గా. సో 1 week టైంలోని మాకు అంతా అయిపోయింది. లైక్ లోన్ ప్రాసెస్ అయిపోయింది, రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ వాజ్ డన్. సో we bought a home January 12th 2026 లో మేము హౌస్ రిజిస్టర్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ అ హౌస్ స్టోరీ. మేము ఎప్పుడు డిసైడ్ అయ్యాము, ఎట్లా కొన్నాము, ఈ ఫ్లాట్ అని ఎట్లా ఫిక్స్ అయ్యాము అని ఎవ్రీథింగ్ కూడా ఎట్లా తీసుకున్నాము, ఎప్పుడు ఫిక్స్ అయ్యాము, ఈ ఫ్లాట్ అనే ఎందుకు ఫిక్స్ అయ్యాము, మేము ఎలాంటి ఫ్లాట్స్ చూసాము, ఎలాంటి కమ్యూనిటీస్ చూసాము, మేము ఎట్లాంటివి ఫేస్ చేసాము. అండ్ దిస్ ఈస్ ద లోన్ ప్రాసెస్. లోన్ ప్రాసెస్ వాజ్ సో సింపుల్. టు బి ఫ్రాంక్, జీరో డౌన్ పేమెంట్ వెళ్ళాలంటే ఇంకా సింపుల్ గా ఉంటుంది. మేము 50-50 అనుకున్నాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. ఎందుకంటే 50% అమౌంట్ అనేది మేము మొత్తం గ్యాదర్ చేసి సెట్ చేసుకొని పే చేయాలి కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. అండ్ దిస్ టైం ఓసీ టైం కూడా మాకు అది హెల్ప్ అయింది అనమాట. సో బజాజ్ హౌసింగ్ లోన్ లో 50% తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద లోన్ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ అవర్ హోమ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే
మేము తీసుకున్నాం. అండ్ వన్ మోర్ టిప్, మీరు ఎప్పుడైనా కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు కార్నర్ ఫ్లాట్స్ చూసుకోండి, ఎందుకంటే ద వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము కార్నర్ ఫ్లాట్ చూస్ చేసుకున్నాము, ఎందుకంటే కమ్యూనిటీలో కార్నర్ ఫ్లాట్ చూస్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ బికాస్ ద వెంటిలేషన్ పర్పసెస్. మా ఇంట్లోకి అయితే మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా నేను నేచురల్ లైట్ లోనే వీడియో చేస్తున్నా, నో లైట్, నో స్టూడియో లైట్. నా వెనకాల, నా పైన, కెమెరా వెనకాల కూడా ఎటువంటి లైట్ లేదు. ఇట్స్ జస్ట్ ద లైట్ కమింగ్ ఫ్రమ్ ద విండో. సో ఇంత నేచురల్ లైట్ మాకు లివింగ్ రూమ్ లో కూడా ఉంటది, కిచెన్ లో కూడా ఉంటది. సో నేచురల్ గా లైట్ పడాలి అంటే మీరు కమ్యూనిటీస్ లోని కార్నర్ ఫ్లాట్స్ చూస్ చేసుకోండి. అవును, కార్నర్ ఫ్లాట్స్ బిట్ హై ఉంటే కంపేర్ టు ఆల్ ద ఫ్లాట్స్. సో మీరు అది కూడా మాట్లాడుకోండి. సో దిస్ ఈస్ ఆల్సో అనదర్ టిప్. ఇది కూడా ఇన్వెస్టర్స్ కి కాదు, ఇది కూడా మీరు లివ్ చేయాలి, మీ ఫ్యామిలీస్ తో మీరు లివ్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఇవన్నీ ఇన్వెస్టర్స్ కి కాదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోతుంది. సో పార్ట్ 2లో మేము ఏ ఇంటీరియర్స్ తో వెళ్ళాము, మేము ఎలా ఇంటీరియర్స్ చేసుకున్నాం, మాకు ఇంటీరియర్ ఈ మొత్తం బడ్జెట్ లో మాకు ఇంటీరియర్స్ కి ఎంత అయ్యింది అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకని మేము అదే ఇంటీరియర్స్ కి వెళ్ళాలి అనేది కూడా మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.